అందరికీ శుభోదయం. ప్లీజ్ సబ్స్క్రైబ్ పాతు టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. ఏమండి, మీకోసం ఎంతో శ్రమ పడుతున్నాను. అనేక రకాల వీడియోలు చేసి మీకు అందజేస్తున్నాను. కనీసం ఆ కష్టాలన్నా గుర్తించి మీరు సబ్స్క్రైబ్ చేయండి. సరే, ఇక మనం ఈ వీడియోలోకి వెళ్దాం. ఈ వీడియోలో మనం ప్రస్తుతం ఐటీ క్యాలిక్యులేషన్ సులభతరంలో ఏ విధంగా చేయాలో అనేటువంటిది మీ ముందుకు తీసుకొస్తున్నాను. చాలా సాఫ్ట్వేర్లు వచ్చినాయి మనకి. మరి అవన్నీ కూడా ఎక్సెల్ ఉంటే కానీ ఓపెన్ కావు. ఎక్సెల్ ఉండాలి వాటికి. సో ఎక్సెల్ అనేటువంటిది చాలామందికి పరిచయం ఉంటుంది, కొంతమందికి పరిచయం కూడా ఉండకపోవచ్చు. ఏదేమైనా సో ఎక్సెల్ చేసుకోవాలంటే కొంతమందికి అమౌంట్ అడుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులుగా ఉంటాయి. అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా సులభతరంలో మీ యొక్క ఐటీని ఈ అసెస్మెంట్ ఇయర్లో సబ్మిట్ చేసేదానికోసం గాను నేను మీకు ఈ వీడియోని చేస్తున్నాను. ఈ వీడియోని చివరి వరకు చూసి ఏ విధంగా చేయాలో మీరు సులభంగా నేర్చుకోవచ్చు. ఇంకా ఎవరిని కూడా మీరు అడగకూడదు. మీరు అడగకుండా మీకై మీరు సొంతంగా మీ యొక్క ఐటీని తయారు చేసుకొని ఈజీగా పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసుకొని సబ్మిట్ చేయగలరు. కాబట్టి మనం ఎవరిని కూడా ఈ పని కోసంగా ఎవరిని కూడా మనం అడగనవసరం లేదు. ఇక మనం వీడియోలోకి వెళ్దాం. సో ఇక్కడ దీని యొక్క లింక్ నేను వీడియో యొక్క డిస్క్రిప్షన్లో వివరణలో ఇస్తాను. ఆ లింక్ని క్లిక్ చేస్తే మీకు ఈ ఫామ్ ఓపెన్ అవుతుంది. సో ఇది మొబైల్ వర్షన్ గుర్తుపెట్టుకోండి. దీనికి ఏ కంప్యూటర్ పర్లేదు, ల్యాప్టాప్ పర్లేదు, సిస్టమ్ పర్లేదు. మీ దగ్గర మొబైల్ ఉంటే చాలు. ఈ రోజుల్లో మొబైల్ అనేటువంటిది సర్వసాధారణం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మొబైల్లో సులభతరంగా దీన్ని చేయవచ్చు. సో కంప్యూటర్స్, ఈ ల్యాప్టాప్లో అందరి దగ్గర ఉండకపోవచ్చు. కనుక ఎక్సెల్లో ఉన్నటువంటి కంపల్సరీగా ల్యాప్టాపు లేదా కంప్యూటర్ ఉంటేనే ఓపెన్ అవుతాయి. మొబైల్లో అవి ఓపెన్ కావు. ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ సాఫ్ట్వేరు ఖచ్చితంగా మొబైల్లో అన్ని రకాల మొబైల్లో ఓపెన్ అవుతుంది. సరే, ఇక మనం చూద్దాం. ఇక్కడ ఫస్ట్ మనకి ఎంప్లాయీ పర్సనల్ డీటెయిల్స్ అనేటువంటిది ఇవ్వాలి. చూడండి, ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనం ఇక్కడ క్లిక్ చేస్తాము. అది అడుగుతుంది. చూడండి, క్లిక్ చేయండి. ఓల్డ్ సిస్టమా, న్యూ సిస్టమా, న్యూ ట్యాక్సా, ఓల్డ్ ట్యాక్స్ సిస్టమా, న్యూ ట్యాక్స్ సిస్టమా అని అడుగుతుంది. మనకి ఏది దేంట్లో తక్కువగా నీకు ట్యాక్స్ పడుతుంటే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓల్డ్ అయితే ఓల్డ్, న్యూ అయితే న్యూ. ఇక్కడ మనం ఏదైనా కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్, మీరు మీ యొక్క వయసు బిలో 60 ఇయర్సా లేదా అబోవ్ 60 ఇయర్సా ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సరేనా? 60 లోపలికి ఉన్నట్లయితే బిలో 60 ఇయర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. 60 సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటే అబోవ్ 60 ఇయర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఎంప్లాయీ నేమ్ ఎంటర్ చేయాలి. ఇక్కడ వచ్చేసి డిసిగ్నేషన్, ఎంప్లాయీ యొక్క డిసిగ్నేషన్. ఎస్జిటి అయితే ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్ అయితే స్కూల్ అసిస్టెంట్, వారి యొక్క డిసిగ్నేషన్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ వచ్చేసి ఎంప్లాయీ ఐడి, ట్రెజరీ ఐడి నెంబర్ను ఎంటర్ చేయాలి. ఇకపోతే దాని దిగువన వర్కింగ్ ప్లేస్ అన్నారు. ఇప్పుడు హై స్కూల్ అనుకోండి, జెడ్పిహెచ్ఎస్ వాళ్ళ ఊరు ఏ ఊరో ఆ ఊరు ఎంటర్ చేయాలి. ఆ విధంగా ఎంపీపీఎస్ అయితే ఎంపీపీఎస్ ఆ ఊరి పేరు అట్లాగా ఎంటర్ చేయాలి. తర్వాత పాన్ నెంబరు, ఎంప్లాయ్ యొక్క పాన్ నెంబరు ఎంటర్ చేయాలి. తర్వాత మండల్ అండ్ డిస్ట్రిక్ట్, ఆ స్కూలు ఏ మండలంలో ఉంది, డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా స్క్రోల్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, బేసిక్ పే ఆన్ మార్చ్ 2024.
2024లో బేసిక్ పే ఎంత, ఇక్కడ దీన్ని క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా కనిపిస్తుంది. మీ బేసిక్ ఎంతో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇంక్రిమెంట్ మంత్. సో 2024లో ఏ నెలలో మీకు ఇంక్రిమెంట్ వచ్చింది అది సెలెక్ట్ చేసుకోండి. సో ఇక తర్వాత నెక్స్ట్ చూడండి, ఏఎస్ నాట్ టేకెన్, ఏఎస్ టేకెన్. అంటే 2024 మార్చి నుంచి 2025 ఫిబ్రవరి వరకు మీరు ఏఎస్ తీసుకో ఉంటే ఏఎస్ టేకన్ని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ తీసుకోలేదంటే ఏఎస్ నాట్ టేకన్ అని సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఆర్ యూ టేకన్ ప్రమోషన్. అదేవిధంగా ప్రమోషన్ ఏమైనా తీసుకున్నారా, తీసుకుంటే ఎస్ అని, లేకపోతే నో అని సెలెక్ట్ చేయాలి. సరెండర్ లీవ్, ఒకవేళ తీసుకోలేదనుకో నాట్ టేకన్, తీసుకో ఉంటే ఎన్ని రోజులు తీసుకున్నారు, సాధారణంగా 15 డేస్కి తీసుకుంటారు లేదా 30 డేస్కి తీసుకుంటారు. 15 డేస్ తీసుకున్నట్లయితే 15 డేస్ టేకన్ అని, 30 డేస్ టేకన్ అయితే 30 రోజులు తీసుకున్నట్లయితే 30 డేస్ టేకన్ అని ఎంటర్ దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఆఫ్ పే లీవ్. సో వినియోగించుకోంటే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలాగ ఎస్ అని, లేకపోతే నో అని సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఇంకేమైనా మీకు ఇతర ఆదాయాలు ఉన్నట్లయితే దాన్ని ఎంటర్ చేయాలి. 2 చిల్డ్రన్ ట్యూషన్ ఫీజు. ఇక్కడ 2 పిల్లల వరకు, గరిష్టంగా 2 పిల్లల వరకు ట్యూషన్ ఫీజుని మనం ఎంటర్ చేయొచ్చు. 1 లేదా 2 పిల్లలు ఉన్నట్లయితే ఆ పిల్లల యొక్క ట్యూషన్ ఫీజుని అక్కడ ఎంటర్ చేయొచ్చు. నెక్స్ట్ హౌస్ టైపు. సో బాడుకు ఉన్నారా, రెంటెడ్ హౌస్, లేదు సొంతంగా మన ఇంట్లో ఉంటున్నారా, ఓన్ హౌస్. సో బాడుగు ఇంట్లో ఉంటే రెంటెడ్ హౌస్ సెలెక్ట్ చేసుకోండి, సొంత ఇంట్లో ఉంటే ఓన్ హౌస్ సెలెక్ట్ చేసుకోండి. ఇంకా స్క్రోల్ చేయండి. హెచ్ఆర్ఏ ఆల్రెడీ ఇచ్చున్నారు 10%. ఒకవేళ అది కాకుండా మనకి 12, 60 ఇట్లా ఉన్నట్లయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ సిసిఏ, దాన్ని వాల్యూ ఇవ్వండి. తర్వాత హెచ్ఎం అలవెన్స్ ఏమైనా ఉంటే హెచ్ఎం అలవెన్స్ కింద ఇవ్వండి. ఒకవేళ చేంజెస్ అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, చేంజెస్ అంటే సో ఏ నెల నుంచి చేంజ్ అయినాయో, ఒకవేళ చేంజ్ అయ్యింటే ఎస్ అని ఇవ్వాలి. ఎస్ అని ఇచ్చినట్లయితే ఏ నెల నుంచి చేంజ్ అయినాయో అది కూడా అడుగుతుంది, దాన్ని ఎంటర్ చేయాలి. నెక్స్ట్ అదర్ అలవెన్సెస్ అవి ఏమైనా ఉంటే వాటిని ఎంటర్ చేయండి. నెక్స్ట్ పీపీఎస్పీ అడిషనల్ ఇంక్రిమెంటు, ఫ్యామిలీ ప్లానింగు, స్పెషల్ అడిషనల్ ఇంక్రిమెంట్స్ ఏమైనా ఉన్నట్లయితే వాటిని ఎంటర్ చేయాలి. ఇక ఎనీ అదర్ అరియర్స్ తీసుకోంటే అరియర్ పే కానీ, పే సంబంధించిన అరియర్స్ కానీ, డిఏ సంబంధించినటువంటి అరియర్స్ కానీ, హెచ్ఆర్ఏ సంబంధించినటువంటి అరియర్స్ కానీ ఇక్కడ ఈ కాలమ్స్లో ఎంటర్ చేయాలి. నెక్స్ట్ సెలెక్ట్ పెన్షన్ టైప్ అన్నారు. పెన్షను ఏ టైపు, సిపిఎస్ సిస్టమా, సిపిఎస్ టైపా, పిఎఫ్ టైపా. పిఎఫ్ టైప్ అయితే పిఎఫ్ని సెలెక్ట్ చేయండి, సిపిఎస్ టైప్ అయితే సిపిఎస్ని సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఏపీజీఎల్ఐ సబ్స్క్రిప్షన్. సో ఎంత అమౌంటో అది సెలెక్ట్ చేయండి, టైప్ చేయండి. ఒకవేళ అది ఏమైనా మారితే ఎస్ అని టిక్ చేయండి. ఏ నెల నుంచి మారిందో దాన్ని ఎంటర్ మనం మంత్ సెలెక్ట్ చేసుకోవడం. నెక్స్ట్ జిఎస్ సబ్స్క్రిప్షన్ ఎంటర్ చేయండి. తర్వాత ఏమైనా మార్పులు ఉంటే ఎస్, లేకపోతే నో. తర్వాత ఈహెచ్ఎస్ హెల్త్కి సంబంధించినటువంటి ప్రీమియం ఎంత కడుతున్నో దాన్ని ఎంటర్ చేయండి. ఈడబ్ల్యూఎఫ్ 20 రూపీస్ ఎంటర్ చేయండి. ఎస్డబ్ల్యూఎఫ్ 50 రూపీస్. సో గెస్టెడ్ నాన్ గెస్టెడ్ ఉంటారు వాళ్ళు, దాన్ని బట్టి ఆ వాల్యూ మారుతుంటుంది. సో ఎంటర్ చేయండి. అదర్ ఎనీ డిడక్షన్స్, ఇంకా ఇక్కడ చూపించినట్టు కాకుండా ఇంకేమైనా డిడక్షన్స్ కానీ ఉన్నట్లయితే వాటిని ఎంటర్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ మనం ఇందాకే చెప్పిన ట్యూషన్ ఫీ ఫర్ 2 చిల్డ్రన్, సో అది ఇక్కడ ఎంటర్ చేయాలి. చూడండి ఎల్ఐసి పాలసీ కానీ, ప్రీమియం ఇయర్లీ, నెక్స్ట్ సుకన్య సమృద్ధి యోజన, బజాజ్ అలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్, ట్యూషన్ ఫీ ఫర్ 2 చిల్డ్రన్, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, యూలిప్ ఎల్ఐసి ఇయర్లీ, రీపేమెంట్ ఆఫ్ హౌసింగ్ లోన్ ఇన్స్టాల్మెంట్స్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్స్. సో వీటికి సంబంధించినటువంటి
మనం ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ చూడండి, ఇంకా మనం పైన కొన్ని ఉన్నాయి చూద్దాం. రీపేమెంట్ ఆఫ్ హౌసింగ్ లోన్ ఇది అయిపోయింది, పిఎల్ అయిపోయింది. స్టాంప్ డ్యూటీ సంబంధించినటువంటివి మనం అక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఫిక్స్డ్ డిపాజిట్ సంబంధించినటువంటి ఇన్ బ్యాంక్స్ మోర్ దెన్ 5 years, 5 సంవత్సరాల కంటే మనం బ్యాంక్లో డిపాజిట్ చేస్తుంటే, ఫిక్స్డ్ చేస్తుంటే అటువంటి మాత్రమే మనం ఎంటర్ చేయాలి. ఇకపోతే ఇంట్రెస్టింగ్ ఆఫ్ హౌసింగ్ లోన్, ఆ లోన్కి సంబంధించిన హౌసింగ్ లోన్ సంబంధించిన ఇంట్రెస్ట్ ఎంత కట్టారు దాన్ని ఎంటర్ చేయాలి. తర్వాత ఏమైనా డొనేషన్స్ ఉన్నట్లయితే 80G డొనేషన్స్ టు చారిటీస్ ఎంటర్ చేయాలి. తర్వాత 80Eలో వచ్చేసి ఇక్కడ ఎడ్యుకేషనల్ లోన్ ఇంట్రెస్ట్, దీనికి అన్లిమిటెడ్. సో ఆ ఇంట్రెస్ట్ ఎంత అని చూపించుకోవచ్చు. నెక్స్ట్ పిహెచ్ఎస్కి సంబంధించినటువంటి అప్లికబుల్ అయితే అప్లికబుల్, నాట్ అప్లికబుల్ అయితే నాట్ అప్లికబుల్. సో ఇక ఒకవేళ అప్లికబుల్ అయితే డిజాబిలిటీ బిలో 80%, డిజాబిలిటీ అండ్ అబోవ్ 80% అబోవ్. సో వాటిని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇకపోతే అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్స్లో మార్చి 2024లో ఎంత కట్టావు, ఏప్రిల్ 2024లో ఎంత అమౌంట్ పే చేసావు, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి. సో ఈ విధంగా వీటిలో మనం అడ్వాన్స్ ట్యాక్స్ ఎంటర్ చేయాలి, ఎంత కట్ చేసామనేది. ఇకపోతే డీడీఓ డీటెయిల్స్ చూడండి, మీ యొక్క డీడీఓ నేము, మీ యొక్క డీడీఓ డిసిగ్నేషన్, ఎంఈఓ అయితే ఎంఈఓ, తర్వాత లేదంటే హెడ్ మాస్టరు, హై స్కూల్ హెడ్ మాస్టర్ అయితే హెడ్ మాస్టర్ని పెడదాం. తర్వాత డీడీఓ ఆఫీస్ ప్లేస్ అది ఎంటర్ చేయాలి. డీడీఓ గారి యొక్క ట్యాన్ నెంబరు, డీడీఓ ట్యాన్ నెంబరు ఎంటర్ చేయాలి. ఇకపోతే హౌస్ రెంటెడ్ హౌస్లో ఉన్నట్లయితే ఇది ఫిల్ చేయాలి. హౌస్ ఓనర్ నేము, రెంట్ హౌస్ అడ్రస్, ఆ ఇంటి అడ్రస్సు, తర్వాత ఆ హౌస్ ఓనర్ యొక్క పాన్ నెంబరు ఎంటర్ చేయాలి. ఇక్కడ చూడండి, హౌస్ రెంట్ విల్ బి క్యాలిక్యులేట్ ఆటోమేటిక్లీ. మామూలుగా హౌస్ రెంట్ క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇక్కడ మనం 8,300 వరకు 8,300 వరకు కానీ ఎంటర్ చేస్తే దానికి మనం ఇంకేం కాగితాలు పెట్టలేదు. ఒకవేళ 8,300 కంటే ఎక్కువ కానీ మనం పే చేస్తున్నట్లుగా క్యాలిక్యులేట్ చేయాలంటే, దాన్ని చూపించాలంటే ఇక్కడ 0 ఉంచాలి. బాగా అర్థం చేసుకోండి. 8,300 వరకు మనం చూపించుకోవాలంటే ఇక్కడ 8,300 ఎంటర్ చేయండి, ఇక్కడ ఈ 0 దగ్గర. ఒకవేళ 8,300 కంటే ఎక్కువ చూపించుకోవాలంటే హౌస్ రెంటు అంటే 12,000, 13,000 అట్లాగా. సో ఇక్కడ 0 ఉంచండి. 0 ఉంచేసి క్యాలిక్యులేట్ అనే దీని మీద క్లిక్ చేసినట్లయితే కింద క్యాలిక్యులేట్ అనేటువంటిది ఉంది కదా. సో కింద దిగువన క్యాలిక్యులేట్ అనేటువంటిది ఉంది కదా, ఇక్కడ దీన్ని క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేసినట్లయితే నీకు 4 రకాలైనటువంటి ఫామ్స్ వస్తాయి అన్నమాట. ఆ ఫామ్స్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా సో శాలరీ ఫామ్ కానీ, నెక్స్ట్ అంటే క్యాల్కులేషన్ ఫామ్ కానీ, ఫామ్ 16, ఫ్రంట్ బ్యాక్. సో ఇవన్నీ కూడా మీ క్యాల్కులేషన్ పార్ట్స్ అన్నీ కూడా హౌస్ రెంట్ సంబంధించినటువంటి స్లిప్ కానీ ఇవన్నీ కూడా మీకు పీడిఎఫ్లో అవైలబుల్ ఉంటాయి. వాటిని డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని సేవ్ చేసుకోండి, మరియు దాన్ని ప్రింట్అవుట్కి ఇచ్చుకోండి. సో ఈ విధంగా నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను. మరి ఇది శేషాద్రికి సంబంధించినటువంటి శేషాద్రి గారు మ్యాథ్స్ అసిస్టెంటు. సో వీరి యొక్క సాఫ్ట్వేర్ అది చాలా సులభంగా ఉంది. మొబైల్ వర్షన్ ఇది అత్యంత సులభంగా ఉంది. మీరు దీన్ని ఇంక ఏ ల్యాప్టాప్ కంప్యూటర్ జోలికి పోకుండా, ఇంకెవరిని అడగకుండా మీకై మీరు సొంతంగా ఒక్కసారి ఈ వీడియో చూసినట్లయితే మీకు మీరే ఇన్కమ్ ట్యాక్స్ని క్యాల్కులేట్ చేసుకొని ఫామ్స్ని డౌన్లోడ్ చేసుకొని సో సబ్మిట్ చేయగలరు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ పాత్ టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. ఈ వీడియో మీకు చాలా విలువైంది అని నమ్ముతున్నాను.
కాబట్టి దయచేసి ఇతరులకు కూడా షేర్ చేయండి, దీన్ని అందరికి కూడా షేర్ చేయగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ద టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. మీకోసం ఎల్లవేళ శ్రమించే మీ మొత్తం శెట్టి పార్థసారథి. థ్యాంక్ యూ.